ఈ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము, దీన్ని కొనవచ్చా? ఈ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాము, తీసుకోవచ్చా? ఈ ఇల్లు వాస్తు నియమానుసారంగానే ఉందా అనేటువంటి ప్రశ్న చాలా సాధారణంగా వినబడుతూ ఉంటుంది. సాధారణంగా వినిపించేటువంటి ప్రశ్నలలో ఈ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము, దీన్ని కొనవచ్చా? ఈ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాము, తీసుకోవచ్చా? ఈ ఇల్లు వాస్తు నియమానుసారంగానే ఉందా అనేటువంటి ప్రశ్న చాలా సాధారణంగా వినబడుతూ ఉంటుంది. అయితే ఎవరైనా కొన్ని ప్రాథమిక అంశాలను జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ ఇల్లు పనికొస్తుందా, పనికిరాదా, మనకు యోగిస్తుందా, యోగించదా అనేటువంటి ఒక ఫైనల్ కంక్లూజన్ కు తేలికగా రావచ్చు. అలాంటి ఒక ఉదాహరణ ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసేటువంటి ఈ బిల్డింగు తూర్పు వీధి ఉండి 50 అడుగుల వెడల్పు ఉండి 42 అడుగుల పొడవు ఉన్నటువంటి మల్టీ స్టోర్డ్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ని తీసుకోవచ్చా అనే ప్రశ్న అడిగినప్పుడు మనం పరిగణలోనికి తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలు రెండు. మొదటిది బిల్డింగ్ యొక్క పొడవు వెడల్పులు, అంటే మొత్తం ప్లాట్ యొక్క పొడవు వెడల్పులు. ఆ తర్వాత బిల్డింగ్ ఓరియంటేషన్, అంటే ఏ వైపుకు తిరిగి ఉంది. ఎవరో చెప్పినంత మాత్రాన ఒక భవనం తూర్పు భవనం అయిపోదు, ఎవరో చెప్పినంత మాత్రాన ఒక భవనం ఉత్తరం వైపు అయిపోదు. మరి చెప్పవలసింది ఎవరు అంటే కంపాస్ చెప్పాలి, దిక్సూచి చెప్పాలి. అది సూర్య భగవానుడు ఉదయిస్తున్న దిక్కును బట్టి రఫ్గా ఒక ఐడియాకి రావాలి. ఇవి మనకు దిక్కులను నిర్ణయించవలసినటువంటి విషయాలు. ఈ భవనాన్ని చూసినప్పుడు 42 అడుగుల పొడవు ఉన్నటువంటి ఈ భవనంలో ఉత్తరం ఎక్కడ ఉండాలి? 21 అడుగు వద్ద ఇక్కడ నార్త్ ఉండాలి. ఇక్కడ ఉండాల్సినటువంటి నార్త్ ఈ భవనంలో 35 డిగ్రీలు తిరిగిపోయి ఇక్కడ ఉండాల్సినటువంటి నార్త్ ఇగో ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇది 35 డిగ్రీలు తిరిగిపోయింది. ఈ 35 డిగ్రీలు తిరిగిపోవడం వల్ల ఉత్తరంతో పాటు మిగతా అన్ని డిగ్రీలు కూడా తిరుగుతాయి కదా. చాలా ప్రాథమికమైన విషయం, ఎవరికైనా అర్థం కావాల్సినటువంటి చాలా చిన్న విషయం. ఉత్తరం 35 డిగ్రీలు తిరిగిపోయినప్పుడు తూర్పు ఇక్కడ ఉంది, దక్షిణం ఇక్కడ ఉంది, పడమర ఇక్కడ ఉంది. ఆ ఇంట్లో ఉండే వాళ్ళని మీరు రఫ్గా అడిగినా కూడా సూర్యుడు ఎక్కడి నుండి వస్తాడమ్మా, ఈ మధ్యలో నుండి వస్తాడా? లేదు, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాడు. అంటే తిరిగిపోయింది. ఎంత తిరిగింది? 35 డిగ్రీలు తిరిగింది. సో 35 డిగ్రీల ఈ పాయింట్ ను మార్క్ చేసుకొని 22.5 డిగ్రీలు విభజించుకొని 16 డైరెక్షన్స్ గా మొత్తం ప్లాట్ ని విభజించుకోవాలి. ఈ 16 డైరెక్షన్స్ గా విభజించినప్పుడు ఉత్తరం పోర్షన్ మొత్తం సోమస్థానం, చంద్రుడు ఆధిపత్యం వహించేటువంటి కుబేరుడు నివాసం ఉండేటువంటి సోమస్థానంలో, కుబేర స్థానంలో ఒక లెట్రిన్, టాయిలెట్ ఉంది. ఇది ఒకటే కాదు, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్. ప్రతి ఫ్లోర్ లోనూ ఇక్కడ టాయిలెట్ ఉంది. అంతేకాకుండా దీని ముందే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంది. ఎక్కడ? 35 డిగ్రీలు, 50 అడుగుల పొడవు, 42 అడుగుల వెడల్పు. ఇక్కడ నుండి 13 అడుగుల దూరంలో ఈ సెప్టిక్ ట్యాంక్ ఉంది. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి? ఇది ఉత్తరం, ఇది ఉత్తర ఈశాన్యం, ఇది ఈశాన్యం. సెప్టిక్ ట్యాంక్ ఎక్కడుంది? ఉత్తర ఈశాన్యంలో ఉంది. ఈశాన్యం అంటే ఈశ అంటే శివుడు. శివుడు భగవంతుడి యొక్క స్థానంలో ఏముంది? సెప్టిక్ ట్యాంక్ ఉంది. ఇప్పుడు ఈ భవనాన్ని తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఎవరిని అడగాల్సిన పని లేదు. జస్ట్ కంపాస్ చూసుకొని అది తూర్పు ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయి ఉంది అనే విషయాన్ని గమనించుకొని ఇంకా 16 భాగాలుగా విభజించడం మా వల్ల కాదండి. రైట్, ఏం చేయొచ్చు? జస్ట్ 8 దిక్కులు అయితే తెలుసు కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు. 8 దిక్కులుగా విభజించుకోండి. 50 అడుగులు ఇంటూ 42 అడుగులు, ఈ 32 అడుగులు ఇక్కడ మార్క్ చేసుకున్నప్పుడు ఇది ఉత్తరం, ఇది ఈశాన్యం, ఇది తూర్పు. ఇంతవరకు తూర్పు. ఇది ఆగ్నేయం, ఇది దక్షిణం, ఇది నైరుతి, ఇది పడమర, ఇది ఉత్తర వాయువు. ఈ దిక్కులను మీరు గమనించినప్పుడు ఈ సెప్టిక్ ట్యాంకు, ఈ లెట్రిన్
ఈ రెండు ఎక్కడున్నాయి? ఉత్తరంలో ఉన్నాయి. కాబట్టి కుబేర స్థానంలో సెప్టిక్ ట్యాంకు లెట్రిన్ ఉంది కాబట్టి ఈ ఇల్లు ఆవాసయోగ్యానికి అంత మంచిది కాదు. ఉత్తరం దెబ్బతింటే ఆపర్చునిటీస్ దెబ్బతింటాయి అని చెబుతుంది. కుబేర స్థానం దెబ్బతింటే ఒక ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇంకా మీరు చూసినట్టయితే ఈ బిల్డింగ్ లో ఇప్పుడు ఇక్కడ 2 టాయిలెట్స్ ఇచ్చారు. ఈ టాయిలెట్ మొత్తం బిల్డింగ్ మధ్యలోకి సగానికి ఉంది. నెక్స్ట్ ఇందులో మర్మస్థానాలు డిస్టర్బెన్స్ కు లోనయ్యాయి. ఇలాంటి ఎంట్రన్స్ల విషయంలో లోపం ఉంది. ఇలాంటి అన్ని విషయాలు తర్వాత, కానీ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఉత్తరంలో, ఈశాన్యంలో, ఎగ్జాక్ట్ ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంకులు కానీ టాయిలెట్స్ కానీ ఉండకూడదు. ఈ భవనం మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ కావడం, ప్రతి ఫ్లోర్ లో ఇక్కడ టాయిలెట్ ఉండడం, ఆల్రెడీ ఈ టాయిలెట్ సేమ్ ప్రతి ఫ్లోర్ లో ఉండడం, ఇవన్నీ మర్మస్థానాల్లో ప్రతి ఫ్లోర్ ఒకే డిజైన్ లో ఉండడం వల్ల ఈ బిల్డింగ్ డిస్టర్బెన్స్ ను గురి చేస్తారు తప్ప యోగించదు. ఇది చాలా ప్రాథమికమైనటువంటి విషయాలు, ఎవరైనా అర్థం చేసుకోదగ్గ విషయాలు. కాబట్టి ప్రతిసారి ఎక్స్పర్ట్ నే కన్సల్ట్ అయ్యే బదులు కొన్ని ప్రాథమికమైన విషయాలు ఎవరికైనా అర్థమయ్యేట్టుగా ఉంటాయి కాబట్టి ఆ విషయాలను గమనించి ఒక ఇల్లును కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా, ఆ ప్లేస్ యోగిస్తుందా యోగించదా అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణకు ఎవరైనా రావచ్చు. వాస్తు నియమానుసారంగా ఇంటిని ప్లాన్ చేసుకోవడం ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో, ఇటువంటి పొరపాట్లు ఉండడం అంత నెగిటివ్ ఎనర్జీని జనరేట్ చేసి పెడుతుంది. కాబట్టి వాస్తు నియమాలను పాటించాలి.